ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా? ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడి పొదుపు చేస్తున్నారా? అయినా ఆర్థిక ఇబ్బందులు వేయడం లేదా? ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారా? అయితే మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న ఆ చెత్త పైన కన్నేయండి. మనం భవిష్యత్తులో పనికొస్తాయని దాచేసే పాత వస్తువులే మన దరిద్రానికి కారణం కావచ్చని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. అసలు ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. మనం సాధారణంగా పాత వస్తువులను, విరిగిన సామాన్లను భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి కదా అని దాచిపెడుతూ ఉంటాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి చాలా పెద్ద పొరపాటు. ఇంట్లో పేరుకుపోయిన పనికిరాని వస్తువులు కేవలం స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. దీనివల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చిందరవందరగా ఉన్న సామాన్లు సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వంటివి జరుగుతాయి. మీ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నామనే భావన కలగడానికి ఈ పాత సామాన్లే ప్రధాన కారణమవుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పరిశుభ్రంగా క్రమ పద్ధతిలో ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. అనవసరమైన వస్తువులతో నిండిన ఇంట్లో ప్రతికూలత పెరిగి సంపాదన నిలవదు. అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలు కావడం వంటి ఆర్థిక ఇబ్బందులకు చెత్తాచెదారం దారితీస్తోంది. పాత ఫర్నిచర్, విరిగిన వస్తువులపైన దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా త్వరగా పేరుకుపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎంత విశాలంగా గాలి వెలుతురుతో ఉంటే అంత ఆరోగ్యం బాగుంటుంది. పాత సామాన్ల వల్ల ఇంట్లో గాలి కలుషితమై కుటుంబ సభ్యులు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటే అది మన మనస్తత్వం పైన ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల చిన్న విషయాలకే చికాకు కలగడం, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వివాదాలు, మనస్పర్ధలు రావడం వంటివి జరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం లేని చోట బంధాలు బలహీనపడతాయి. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను దైవమూలగా పరిగణిస్తారు. ఈ దిక్కును కుబేరుని దిక్కు అంటారు. ఇంకా ఇక్కడ శివుడు కూడా ఉంటాడు. అందువల్ల ఇంటి ఈశాన్య దిశలో డస్ట్బిన్ పెట్టకూడదు. ఈ మూలలో పొరపాటును కూడా పాత బూట్లు, బరువైన వస్తువులు, విరిగిపోయిన సామాన్లు, చెత్తా చెదారాన్ని ఉంచకూడదు. ఇక్కడ మురికి ఉంటే ఇంట్లోకి తీవ్రమైన ప్రతికూలత ప్రవేశిస్తుంది. ఇది సంతాన సమస్యలకు, తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. ఈ మూలను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంటి తూర్పు దిక్కునకు సూర్యుడికి ప్రసిద్ధి. అందుకే ఈ దిక్కున పొరపాటును కూడా డస్ట్బిన్ పెట్టరాదు. ఇది జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. మీరు ఒంటరితనంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో పాటు పనుల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటి దక్షిణ దిక్కు యమరాజుది. అదే కారణంగా ఈ దిశలో కూడా డస్ట్బిన్ ఉంచకూడదు. ఇది పేదరికాన్ని పెంచేస్తుంది. ప్రతికూల ఆలోచనలు మెదడులోకి ప్రవేశిస్తాయి. అంతేకాదు ఇది కెరీర్లో చాలా సమస్యలను కలిగిస్తుంది. ఇంటి ఉత్తర దిక్కు ధనం, కుబేరునికి చెందినది కాబట్టి ఈ దిక్కున చెత్తను ఉంచడం నేరం కంటే తక్కువేమీ కాదు. ఇలా చేయడం వల్ల మానసిక, ఆర్థిక, శారీరక సమస్యలు పెరిగి వ్యాపారంలో నష్టాలు కూడా కలుగుతాయి. చీపురు కట్ట, చెత్తబుట్టని ఈశాన్యంలో ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల రావాల్సిన అవకాశాలు తగ్గిపోతాయని, ఏదైనా చేయాలనుకున్న పనికి అడ్డంకులు వస్తాయని అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చెత్తను ఇంటికి నైరుతి, వాయువ్య దిశలో మాత్రమే ఉంచవచ్చని వాస్తు పండితులు చెప్తున్నారు.